తేజవరణకు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనము మన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. అసలు అవి ఎలా దాటాలో అర్థం కాదు. అసలు సమస్యలేంటి అనుకుంటున్నారా? ఇదేనండి లావుగా కావడం అనే సమస్య. అసలు అది చాలా పెద్దది. అందరూ మనల్ని చూసి ఏంటి ఇంతలా ఉన్నావు ఎక్కడికి పోయినా ఇదే మాట. అదే సన్నగా ఏమనుకోండి మళ్ళీ ఇదేంది ఇంత సన్నగైనా ఇదే డైలాగ్ విని అసలు మనకు ఎలా అనిపిస్తుందంటే బాగా అనిపించదు. అంతే కదండి, లావుగా ఉంటే మనము షాపింగ్కి వెళ్ళినా కానీ నీకు ఇది పట్టదు, ఇగో ఇది చూడండి అని అంటారు. షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం చూడండి, వాళ్ళు ఆడ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, మీకు ఇది పట్టదు మేడం, వేరే చూడండి అని అంటారు. అంతేకాదు, ఇంకా మీరు లావుగా ఉంటే అసలు మన ఇష్టమైన డ్రెస్సెస్ వేసుకోలేము, ఇంకా అంతకుముందు ఉన్న డ్రెస్సెస్ వేసుకోలేము. ఇలా చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి అలాంటి బాధలకు చెక్ పెట్టాలని అనుకుంటారు కదా ఎవరైనా. నేనెందుకు సన్నగాను, నేను కూడా సన్నగా అవుతాను అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు మంచి టిప్స్ అయితే పాటించి సన్నగా అవడానికి ప్రయత్నించండి. అది ఏంటంటే నేను చెప్పబోయే కొన్ని టిప్స్ విని ఫాలో అయ్యామనుకోండి, అసలు చాలా బాగా సన్నగా అవుతాము. అది ఏంటంటారా, మార్నింగ్ లేవగానే వాము వాటర్, ఓమ, జీలకర్ర, సోంపు ఈ 3 మరిగించుకొని తాగేసామనుకోండి, మనకు అసలు ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది, అంతేకాక యాసిడిటీ అనేది దీనివల్ల తగ్గుతుంది. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. మనం కొన్ని రోజుల్లోనే మనకు ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. మరి ఇలాంటి మంచిదాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? ఖచ్చితంగా పాటించాలి. ఇంకో విషయం ఏమిటంటే షుగర్ని మనం వాడకూడదు. షుగర్ని వాడితే మస్తు లావైపోతాము, ఘోరంగా లావైతాము. అందుకని మనము షుగర్కి బదులుగా బెల్లం కానీ, ఇంకా బెల్లం కూడా తీసుకోవద్దు కానీ బెల్లం తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మనం సన్నగా అవుతాము. అంతేకాదు, మంచిగా రక్తం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఏంటంటే మనము వాడకూడదు ఏంటంటే ఆయిల్ బాగా వాడకూడదు. మనం బాగా ఆయిల్ వాడితే బాగా లావైపోతాం. దానికి బదులుగా నెయ్యి వాడితే మనకు నూనె అనేది అందుతుంది, సన్నగా కూడా అవుతాము. నూనెలు తక్కువ వాడుకుంటూ కర్రీ చేసుకొని సన్నగా, ఇంకా మనము ఈని వాడితే సన్నగా అవుతాము. అంతేకాదు, ఇంకా మనము ఏమేమి తినాలి అంటే అవిసె గింజలు రోజు మన దినచర్యలో భాగంగా చేసుకున్నట్లయితే అవిసె గింజలను అన్నం తిన్న తర్వాత కాసేపటికి ఒక చెంచాడు నోట్లో వేసుకోవడం కానీ, లేకపోతే సాయంత్రము కొన్ని అవిసె గింజలు తిన్నట్లయితే మన వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. అంతేకాదండి, అవిసె గింజలు ఇంకా మంచి మన శరీరానికి చాలా ఉపయోగపడతాయి. అందుకనే అవిసె గింజలు తీసుకోండి. అవిసె గింజలు తీసుకోవడం వల్ల, అంతేకాదండి, పీరియడ్స్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా పీరియడ్స్ అనేవి రాకుండా 2-3 నెలలు అలా రాకుండా ఉన్న వాళ్ళకు కూడా ఇవి తీసుకోవడం వల్ల మనకు మంచి లాభాలు ఉంటాయి. అంటే తొందరగా పీరియడ్ వస్తుంది, నెలకు మంత్లీ పీరియడ్ వస్తుంది. ఇంకా ఏంటంటే మనము ఎక్కువగా కూరగాయలు తినకుండా అన్నమే ఎక్కువ తింటాం కదా. అన్నంకు బదులుగా అన్నం కొంచెం పెట్టుకొని కూరలు అనేవి ఎక్కువ తిన్నట్లయితే బరువు అనేది తగ్గుతాము. ఒక 2-3 కూరలు చేసుకొని ఆ కూరలలో కారం తక్కువ వేసుకున్నాం అనుకోండి, మనకు ఎక్కువ కర్రీ పోతుంది, అన్నం తక్కువ పోతుంది. అలా కాకుండా అన్నానికి బదులుగా దంపుడు బియ్యం కానీ, చపాతి కానీ తిన్నట్లయితే మనం బరువు అనేవి తగ్గుతాము. మీరు మంచి టిప్స్ చూశారని అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తేజ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.